హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. మేక తలకాయ కూర ఇలా చేశారంటే ఇంట్లో అందరూ ఫిదా అయిపోతారు. అంత బాగుంటుంది. కడాయిలో కొన్ని ఎండు కొబ్బరి, 3 టేబుల్ స్పూన్ల ధనియాలు, హాఫ్ టీ స్పూన్ మిరియాలు, 4 యాలకులు, 4 లవంగాలు, 1 టీ స్పూన్ సాజీరా, 1 టీ స్పూన్ గసగసాలు వేసి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని మెత్తటి పొడిలా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత 5 ఆనియన్స్ని కూడా చిన్నగా కట్ చేసుకొని తీసుకోవాలి. 1½ కేజీ మేక తలకాయ పీసెస్ని మంచిగా శుభ్రంగా కడుక్కున్న తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్, హాఫ్ టీ స్పూన్ సాజీరా, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర ఇందులో వేసి 2-3 నిమిషాలు దోరగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కడిగి పెట్టుకున్న మేక తలకాయ పీసెస్ కూడా ఇందులో వేసి 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు వేసి మూత పెట్టి 5 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇంకో నిమిషం పాటు ఫ్రై చేసుకొని మసాలా పొడి అంతా ఇందులో వేసి 2-3 నిమిషాలు మంచిగా ఫ్రై చేయాలి. ఇలా చూపిస్తున్న విధంగా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత 2 గ్లాసుల వాటర్ వేసి హై ఫ్లేమ్లో మళ్ళీ మూత పెట్టి 10 నిమిషాలు ఉడికించాలి. ఇలా 10 నిమిషాలు ఉడికించిన తర్వాత ఇందులో 2 టీ స్పూన్ అంత కారం వేసి 2-3 నిమిషాలు మంచిగా ఫ్రై చేయాలి. ఇలా 2-3 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత ఇంకో గ్లాస్ వాటర్ వేసి 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించాలి. ఇలా 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసి దింపేసి వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. రైస్లోకైనా చపాతీతో అయినా సూపర్గా ఉంటుంది. ఇలా మంచిగా కర్రీ వేసుకొని ఆనియన్స్, లెమన్ తీసుకొని మంచిగా జొన్న రొట్టెలు తీసుకొని కొంచెం లెమన్ పిండి తింటే సూపర్ ఉంటుంది.